అదిగో బ్రహ్మేంద్ర పన్నారో భయాదే సరస్వతి నాయనా అలా సహపుట్టుకు బ్రహ్మ అలా చదువుతావు అలా సరస్వతి దేవి అలా వేరమ వస్తు అలా పాటలు కూడా పాడుతా ఉంది నాయనా ఈ వృద్ధు మనిషి కాలే వచ్చి దేవి సరస్వతి అరికాల్లో 3వ నేత్రం గలవాడు వృద్ధు మనిషి వస్తా ఉన్నాడు వచ్చే వరబడుగుతాడు అమ్మా ఇవ్వకపోతే సాప్రగారం పెడతాడు ఒకసారి పక్కకి వెళ్ళమ్మా అనగానే ఆ సరస్వతి దేవి అలా పక్కెళ్ళిపోయింది అయినా ఆ బుద్ధు మనిషి రానే వచ్చింది ఓయ్ బ్రహ్మదేవా ఓయ్ బ్రహ్మదేవా అని ముమ్మాడికి ఆగేసింది ఈ ఒక బ్రహ్మదేవుడు ఊసాడలేదు పరుకాడలేదు ఆ బుద్ధు మనిషి అంతటి పాము వచ్చి నాయన బుద్ధు మనిషి నేను పొద్దున్నే కార్యం కనపడికి వచ్చాను నువ్వు చూస్తే ఊసాడలేదు మాట్లాడలేదు నీకు సామ్రాకారం పెడతాను నాయన ముందు భూరాగం కొడదొస్తుంది ఆ భూలోకంలో నరులు కొడతాను అయినా ఆ భూలోకంలో నీ గుళ్ళు గోపురాలు ఎక్కడా ఉండవు నీకు నరులు ఎవరో చెయ్యెత్తి దండ పెట్టరు అలా సాప్రకారం పెడతా ఉన్నాడు పోయిందా అయినా ఆ బుద్ధు మనిషి అలా బ్రహ్మదేవుడికి అలా సాప్రకారం పెట్టాడు ఈ భూలోకంలో ఎక్కడ బ్రహ్మదేవుడు గుడి గాని బ్రహ్మదేవుడు బొమ్మ గాని ఎక్కడా ఉండదండి అయినా ఎప్పుడైతే ఆనాడు బుద్ధు మనిషి అలా బ్రహ్మదేవుడికి నా ప్రకారం బట్టి ఎక్కడికి వెళ్తాడు నీ కైలాస పట్నాలు అలా శంకరుడు పార్వతి అలా యూబూది పళ్ళ మీద అలా భరతనాట్యం చేస్తున్నారు నాయనా ఈ బుద్ధు మనిషి రానే వచ్చేది దేవి పార్వతి బుద్ధు మనిషి వస్తా ఉన్నాడు వస్తే వరవడుగుతాడు ఇవ్వకపోతే నా ప్రకారం పెడతాడు ఒకసారి పక్కెళ్ళమ్మా అనగానే అలా పార్వతీదేవి అలా పక్కెళ్ళిపోయింది ఆ బుద్ధు మనిషి రానే వచ్చేది ఓయ్ శంకరా ఓయ్ శంకరా అని పిలుస్తా ఉన్నాడు ఈ ఒక శంకరుడు పూసాడలేదు మరి కాడలేదు నాయన శంకరా నాయన అది ఒరేరొచ్చే వరగంట సేపయినాదో అది పూసాడా లేదయ్యా పరికాడా లేదో అది పూసాడా లేదయ్యా మాట్లాడాలేదో శంకరుడు నాయనా శంకరా నేను వచ్చారు కానీ సేపు అయింది అయినా నువ్వు చూస్తే మాట్లాడలేదు ఊసాడలేదు ముందు భూలోకం కొడతారు ఆ భూలోకంలోని నన్ను కొడతారు నీ గుళ్ళు గోపురాలు గొప్పగా ఉంటాయి ఏ గుడిలోని కూడా నీ విగ్రహం ఉండదు నీ లింగాకరణకి పూజ చేస్తారు అలా సాప్రకారం పెడతా ఉన్నారు పోయిందా అలా ఎప్పుడైతే ఆ ఒక్క బుద్ధు మనిషి ఇవి కైలాసాన్ని ఆ ఒక్క సెంటర్కి సాప్రకారం పెట్టి పని